ఏయ్, ఎలా వచ్చావు? ఎప్పుడు వచ్చావు? ఎందుకు వచ్చావు? ఎప్పుడు వచ్చావు? ఎలా వచ్చావు? ఎందుకు వచ్చావు? ఏ అబ్బాయిలు మాత్రమే అర్ధరాత్రి దొంగతనంగా గోడ దూకి లవ్ ప్రపోజ్ చేయాలా ఏంటి? అమ్మాయిలు లవ్ చెప్పకూడదా? ఏంటి లో చెప్పడానికి వచ్చావా? ఏంటి నువ్వు అనేది? ఎందుకురా అరుస్తున్నావు? నేను షాక్ అయితే ఇలాగే అరుస్తానే. నిజం చెప్పవే, లో చెప్పడానికి వచ్చావు? ఎస్, చెప్పనే లేదు. ఐ లవ్ యూ. ఏంటి ఐ లవ్ యూ నా? ఏంటి షాక్ మీద షాక్ ఇస్తున్నావు? నిజంగానే అంటున్నావా? ఐ లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. అయ్యో, ఒక్కసారి చెప్పమంటేనే చెప్పదే, ఇప్పటికి ఇన్నిసార్లు చెప్తోంది. నేను అస్సలు నమ్మలేకపోతున్నానే. అవును, నేటి దాకా నువ్వు నన్ను లవ్ చేయలేదు, బట్ ఇక మిడ్ నైట్ లో ఎలా లవ్ వచ్చింది? చిన్నప్పటి నుంచి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచా? చిక్కుబుక్కు చిక్కుబుక్కు లాయలే అట కళకదు పారి వస్తాయిలే సిక్కువాల మైలే ఓకే అటితూలే. హే, ఇది చిన్నప్పుడు స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్ లో డాన్స్ చేస్తుండగా తీసింది కదూ. ఈ వీడియో నీకెలా దొరికిందే? మా నాన్నగారే తీశారు. మీ నాన్న తీసారా? హే, ఆ పిల్ల నువ్వేనా? చిన్నప్పుడు చాలా క్యూట్ గా ఉండేదానివే, ఇప్పుడైతే యావరేజ్ గా ఉన్నావు. అయ్యో, నేను నీ పక్కన ఉన్నానంటే అస్సలు నమ్మలేకపోతున్నాను నాన్సీ. నేను నమ్మలేకపోతున్నాను. 2 years క్రితం FB లో ఫ్రెండ్ రిక్వెస్ట్ ఇచ్చావు కదా, నిన్నే యాక్సెప్ట్ చేశాను. తర్వాతే తెలిసింది అది నువ్వే అని. చిన్నప్పుడే నన్ను కిస్ చేసావు కదా పోకిరి. నేను ఇప్పుడు కూడా పోకిరినే. ఇలా చూడు, ఐ లవ్ యూ చెప్పడానికి వచ్చాను, చెప్పేశాను. ఇక వెళ్తాను. తప్పుకో, వచ్చిందారిని వెళ్తాను. ఇప్పుడు ఎలా వెళ్తావచ్చు? అయ్యో అయ్యో, నీ చెరు కింద పడిపోయింది. నువ్వు కావాలంటే రాత్రికి ఇక్కడే పడుకుని ఉదయం వెళ్తావా? రే, ఆటలాడుకో. మా నాన్నగారు లేచి లోపే వెళ్ళిపోవాలి. ఎలాగైనా నన్ను కిందకి దింపు. నేను నిన్ను సేఫ్ గా కిందకి దింపుతాను, కానీ ఒక కండిషన్. మీ నాన్న హ్యాపీయా? ఇదేగా నీ కండిషన్? సరే, పద వెళ్దాం. ఫాలో మీ. ఇలా చూడు, మా నాన్నగారు స్పెషల్ క్లాస్ లో చాలా బిజీగా ఉన్నారు. నిన్ను మీట్ అవ్వాలనే 1 hour బ్రేక్ తీసుకున్నారు. ఆయన ఎలాగైనా సరే ఇంప్రెస్ చేయి. ఆయన ఎలా ఇంప్రెస్ చేస్తానో చూస్తూ ఉండు. నాకు తెలిసి మా నాన్నగారు ఒకే ఒక కండిషన్ పెడతారు. నువ్వు క్రిస్టియన్ గా మారాలి. అది నీకు ఓకే కదా కుమార్? ఇప్పుడు ఎందుకంటే కుమార్ అని పాత పేరుతో పిలుస్తున్నావు? ఐఎమ్ ఆల్బర్ట్. నువ్వు క్రిస్టియన్ గా మారితే మీ ఇంట్లో ఏమనరుగా? హే, నాకు ఆల్బర్ట్ అని పేరు పెట్టింది మా అమ్మా నాన్నలే. హలో హలో సార్, ఐఎమ్ కుమార్. ఐఎమ్ మైకల్ ఆశీర్వాదం. ప్లీజ్ టేక్ యువర్ సీట్. కూర్చోమా. మిస్టర్ కుమార్ సార్, మీ గురించి, మీరు చేసే జాబ్ గురించి, మీ ఫ్యామిలీ గురించి మా అమ్మాయి డీటెయిల్ గా చెప్పింది. ఇన్ఫాక్ట్ మా అమ్మాయికి మీరు ఎంతో బాగా నచ్చారు. మీరిద్దరు పెళ్లి చేసుకోవటంలో నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. సార్ థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఆల్ వచ్చిన పని ఇంత త్వరగా అయిపోతుందని నేను అసలు అనుకోలేదు సార్. నేను వస్తాను సార్. ఉండండి ఉండండి ఉండండి, కూర్చోండి. మిస్టర్ కుమార్, మీరు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే దానికి 2 కండిషన్స్ ఉన్నాయి. సార్ తెలుసు సార్, నేను క్రిస్టియన్ గా మారాలి, వారం చర్చికి వెళ్ళాలి, అంతేకా సార్? సార్ కొత్తగా పేరు కూడా పెట్టుకున్నాను సార్. హాయ్ సార్, ఐఎమ్ ఆల్బర్ట్. ఉండండి మిస్టర్ కుమార్, క్రిస్టియన్ గా మారటం, చర్చికి వెళ్లటం, ఈ 2 ఒకే కండిషన్ లో వస్తాయి. ఎందుకంటే క్రిస్టియన్ గా మారితేనే ప్రతి వారం చర్చికి వెళ్ళాలి, అవునా? కానీ నా 2వ కండిషనే వేరు సార్. మీరు పూర్తిగా మారాలి. సార్ అర్థం కాలేదు సార్. తెలుగులోనే కదా చెప్పాను. ఓకే, అర్థమయ్యేట్టు చెప్తాను. జీసస్, మీ ఇంట్లో మొత్తం ఎంతమంది ఉన్నారు? సార్ నేను, అమ్మ, నాన్న, తాతయ్య, నానమ్మ, చెల్లి, మొత్తం 6 ఉన్నాం సార్. అలాగా, వాళ్ళు 6 పూర్తిగా క్రిస్టియానిటీకి మారాలి, అప్పుడే ఈ పెళ్లి జరుగుతుంది. అయ్యో నాన్న, ఏంటిది కొత్త కొత్త కండిషన్లు? నేను సార్తో మాట్లాడుతున్నాను కదా, చెప్పండి మిస్టర్ కుమార్. సార్ మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే నేను క్రిస్టియన్ గా మారాలి అంటే ఓకే సార్. కానీ ఇన్నేళ్లుగా వెంకటేశ్వర సుప్రభాతం, కార్తీక మాసం, శ్రావణ మాసం వ్రతాలు చేస్తున్నా ఎంతో భక్తిగా నా కుటుంబాన్ని క్రిస్టియన్స్ గా మారమని ఎలా చెప్పండి సార్? నోడుతోనే జోకేశానంతే. మిస్టర్ కుమార్, దీని వెనకాల ఒక బలమైన కారణం ఉంది. 1 సంవత్సరం అయిందనుకుంటా, డయానా అనే అమ్మాయి, నాన్సీ నీకు తెలుసుగా, ఆ అమ్మాయి ఒక హిందూ కుర్రోని లవ్ చేస్తున్నాను, తనతో పెళ్లి జరిపించండి అని నన్ను అడిగింది. నేనే వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించాను. 6 నెలల్లోనే డైవర్స్ కోసం వచ్చి నిలబడ్డారు. ఎందుకో తెలుసా? ఎందుకు? ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకే కులం కాదు, ఒకే మతం కాదు, అందుకని వారిద్దరు అభిప్రాయాలు కుదరలేదు. ఇలా చూడండి, మాకు క్రిస్మస్, న్యూ ఇయర్, ఈస్టర్ అని 3 పండగలు. మీకు వినాయక చవితితో మొదలుపెట్టి ఉగాది, సరస్వతి పూజ, ఆయుధ పూజ, దసరా, దీపావళి, సంక్రాంతి, ఇలా ఎన్నో పండుగలున్నాయి. మేము సండే అయితే చర్చికి వెళతాం.
కానీ మీరు ఏ వారం ఏ గుడికి వెళ్తారో మీకే తెలియదు. మీ ఫుడ్ హ్యాబిట్స్ వేరు, మా ఫుడ్ హ్యాబిట్స్ వేరు. మీ డ్రెస్సింగ్ సెన్స్ వేరు, మా డ్రెస్సింగ్ సెన్స్ వేరు. సి, నేను ఒక బటన్ మాత్రమే పెట్టుకోలేదు, మీరు ఏ బటను పెట్టుకోలేదు. ఇటువంటి ప్రాబ్లమ్స్ మా అమ్మాయికి రాకూడదు అనే కారణంతోనే మీరు మీ కుటుంబం మొత్తం క్రిస్టియానిటీకి మారితేనే ఈ పెళ్లి జరుగుతుందని చెప్తున్నాను. వాట్ యు సే మిస్టర్ కుమార్ అలియాస్ ఆల్బర్ట్? సార్ నా దగ్గర ఒక ఐడియా ఉంది సార్. చెప్పండి చెప్పండి, ఐడియాస్ ఆర్ ఆల్వేస్ వెల్కమ్. మీ ఫ్యామిలీలో మొత్తం ఎంతమంది ఉన్నారు సార్? మా ఫ్యామిలీలో నేను, నా వైఫ్, నా డాక్టర్ ముగ్గురమే ఉన్నాం. సార్ మీ ఆరుగురు క్రిస్టియన్స్ గా మారడం కంటే మీరు ముగ్గురు హిందూస్ గా మారారు అంటే కుమార్. there won't be any cultural differences and differences of opinions because of the religion. What do you say, మైకిల్ అనబడే చూడు, ఆశీర్వాదం? నా కూతుర్ని పెళ్లి చేసుకోమని నేనేమి నిన్ను బతిలాడలేదు. నువ్వే నా దగ్గరకు వచ్చి మీ అమ్మాయి నుంచి పెళ్లి చేయండి అని బతిలాడుతున్నావు. నేను చెప్పిన కండిషన్స్ కు నువ్వు నీ ఫ్యామిలీ ఒప్పుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది. లేదంటే సార్ మీది లవ్ మ్యారేజా లేక అరేంజ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజే. మా అమ్మా నాన్నలను చూసి పెళ్లి చేశారు. నా అత్త కూతురే. అందుకే ఏం బాధపడలేదు. బాధపడలేదు. మనకంటే హైటెక్ అమ్మాయిలు మనల్ని వదిలేసి పోతారు, మనకంటే లోకల్ అమ్మాయిల్ని మనం వదిలేసి పోతాం. మన హైట్ కి, వెయిట్ కి, రేంజ్ కి తగ్గట్టుగా ఒక అమ్మాయిని సెట్ చేసుకుని దానికి ఒక బాయ్ ఫ్రెండ్, మేనమావో, బావో లేకుండా ఉండి చివరికి దాన్ని కమ్ చేయడానికి నెల నెల పెట్రోల్ బిల్లు, ఇంకా రీఛార్జ్ బిల్లు, మ్యూజిక్ ఛానల్ లో స్క్రోలింగ్ లో ఐ లవ్ యూ, ఎఫ్ఎం లో సాంగ్ రిక్వెస్ట్, అది ఇదని తనని కనెక్ట్ చేసి తన నెంబర్ తీసుకొని ఆ తర్వాత గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, ఈ ఊ ఆ అని స్మైలీలు పంపించి దాని మనసు మార్చి తన వెంటనే రిప్లై ఇచ్చేలా చేసి ఆ తర్వాత టైం చూసుకోకుండా, బిల్లు చూసుకోకుండా ఫోన్ లో బాగా సుత్తి కొట్టి నేరుగా మీటేలు చేసి థియేటరు, పార్కు, బీచ్ అంటూ నాన్న ఆస్తులు సగం తగలేసి చివరికి ఎంత కష్టపడి లవ్ చేసి పెళ్లి చేసుకుందామని మీ ముందుకు తీసుకొచ్చింది ఎలా పెడితే కండిషన్ పెడుతున్నారమ్మా. కండిషన్ బూరుకుంటే మా ఇంటి పక్కనున్న పాలుడు, పేపరుడు, పూలు పళ్ళు అమ్ముకునే వాడిని కూడా క్రిస్టియన్ గా మారమంటారు అనుకుంటానే. నువ్వంతా ఒక పెద్ద మనిషివి. థు. కుమార్, అలా అనుకుని నువ్వే ఉమ్ముకో. ఛీ, ఇలా అడ్డమైన సినిమాలు చూసి ఊపిరి బిగబెట్టి డైలాగులు చెప్తే నా కూతురించి పెళ్లి చేస్తాను అనుకున్నా. పొరా బయటికి. రామావా 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 నువ్వు ఎప్పుడు రా అంటావని ఎదురు చూస్తూ ఉన్నాను. పొరాన్ని. కుమార్, ఆయన మా నాన్న, మర్యాదగా మాట్లాడు. ఏ వీడికంటే మర్యాద, వీడిని బూతులు తిట్టలేదని సంతోషించు. ఏ లోకల్ లోకల్. ఏ ఏంది పిలిచావా? అవునరా, నీలాంటి పోరంబోకుని రోడ్డు మీద కారు అర్థం తిప్పి కూడా చూడను. చూడొద్దు. పోతే పోనీ నా కూతురు లవ్ చేసింది కదా అని ఇంతసేపు మర్యాద ఇచ్చి నేను కూర్చోబెట్టి మాట్లాడాను. మాట్లాడొద్దు. ఇప్పుడు చెబుతున్నాను రా, నా పర్మిషన్ లేకుండా నా కూతురు నీడను కూడా నువ్వు తాకలేవా? ఏమయ్యా, నీ కూతుర్ని ఎక్కడ నొక్కి పిలవాలో నాకు తెలుసయ్యా. నువ్వు నా వెంట పీకలేవు. నీ తల మీద అవి కూడా లేవే. కుమార్, బయటికెళ్ళు. ఉండమ్మా నువ్వు ఇందులో తలదోర్చకూడదు బేబీ. మిస్టర్ ఆశీర్వాదం, ఏంట్రా? నీ ఆశీర్వాదంతోనే నా పెళ్ళే. నైట్ అంతా ఫీల్ అయ్యి ఏడవకు బేబీ. రేయ్, పోరా పోరా పోరా. రే పోతాండ్రా రే. ఇడియట్.